సో మనమైతే ప్రజెంట్ నిశాంత్ గార్డెన్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ ఎంటర్ అయ్యాము. సో అక్కడ నుంచి ఆ వెనక సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం. టికెట్ అయితే 24 రూపీస్. మనమైతే మిగతా విశేషాలు లోపలికి ఎంటర్ అయ్యి డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ నిశాంత్ బాగ్ దగ్గర ఉన్నాము. సో నిశాంత్ బాగ్ అంటే యాక్చువల్గా లిటరల్ మీనింగ్ ఏంటంటే గార్డెన్ ఆఫ్ గ్లాడ్నెస్ అని, లేకపోతే గార్డెన్ ఆఫ్ జాయ్ అని అర్థం. ఇక్కడ ఏంటంటే మొత్తం 12 టెర్రేస్లు ఉంటాయంట. అంటే 12 టెర్రేస్ లాగా ఉంటాయి గార్డెన్. ఎందుకంటే ఒక్కొక్క టెర్రేస్ లాంటివి అయినటువంటి మన జోడియాక్ సైన్స్ 12 ఉంటాయి కదా రాశులు. సో ఒక్కొక్క రాశికి సంబంధించినవంట. సో ఇది నిశాంత్ బాగ్ మొత్తం 47 ఎకరాలు ఉంటుంది. ఇది యాక్చువల్గా 1633లో కట్టించారు. నూర్జహాన్ యొక్క ఎల్డర్ బ్రదర్ ఆసిఫ్ ఖాన్ దీన్ని కట్టించాడంట 1633లో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా. ఇది మొత్తం ఏంటంటే 2 సెక్షన్స్గా ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ప్రజలకు ఓపెన్గా ఉంటుంది. రెండో సెక్షన్ ఏంటంటే కొంచెం మన వేరే ప్రైవేట్ రూమ్ లాగా ఉంటుందంట. చూద్దాం. ప్రస్తుతానికైతే మనం కింద నుంచి అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ముందైతే మనకు జబర్వాన్ మౌంటైన్ రేంజ్ ఉంటాయి. వెనక సైడ్ మాత్రం మనకు దాల్ లేక్ ఉంటుంది. సో రెండింటి మధ్యన మనం వెనక సైడ్ చూస్తే మౌంటైన్స్ ఉంటాయి, తర్వాత ఇటు సైడు దాల్ లేక్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనమైతే ముందుకెళ్ళి మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా మనము ట్యూలిప్ గార్డెన్ చూసాము, తర్వాత షాలిమార్ బాగ్ చూసాము, ఇంతకుముందు గార్డెన్ కూడా చూసాము. ఇవన్నీ కూడా కొంచెం కైండ్ ఆఫ్ సిమిలర్ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఉన్నాయి. సో చూద్దాం. ఇక్కడ ఒక చెట్టుకి అయితే 2 కలర్స్ మిక్స్ అయిపోయినాయి. యాక్చువల్గా ఏంటంటే మనకు వైట్ ఉంటుంది, లేదా రెడ్ ఉంటుంది. కానీ ఈ చెట్టుకు 2 కలర్లు ఒకటే చెట్టుకు వచ్చినాయి. తెల్లగా ఉన్నాయి, రెడ్గా ఉన్నాయి, కొన్ని పింక్ లాగా ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ చెట్టు. సో ఈ చెట్టుకైతే మనకు వైట్ ఉండదు, కాదే మనకు రెడ్ కలర్ 2 మిక్స్ లాగా వచ్చేసినాయి. ఇవి మొత్తం వైట్ ఉన్నాయి ఇలాగా, ఇక్కడ మొత్తం రెడ్ ఉన్నవి, కొన్ని పింక్ కలర్ లాగా ఇట్లా 2 కలర్లు మిక్స్ అయిపోయినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఈ ట్రీ. యాక్చువల్గా మనం ఈరోజు చాలా గార్డెన్ చూసాము. చష్మాషాహి గార్డెను, పారిమహల్ 2 ఒక దగ్గరే ఉన్నాయి. తర్వాత ట్యూలిప్ గార్డెన్ చూసాము. ఇది ప్రజెంట్ ఉన్నది నిశాంత్ గార్డెను, తర్వాత షాలిమార్ బాగ్, ఇవన్నీ చూసాము. ఇవన్నిట్లో ఏంటంటే కైండ్ ఆఫ్ సిమిలారిటీ ఉంటుంది. యాక్చువల్గా ఏమనుకున్నానంటే 1-2 చూసి మిగతా స్కిప్ చేద్దాం అనుకున్నా. బట్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది. మోస్ట్లీ సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఇదేంటంటే 12 టెర్రేస్లు ఉన్నాయి. మనము చష్మాషా చూసాము, అక్కడ పారిమహల్ ఉంది, ఇక్కడ 12 టెర్రేస్లు ఉంటాయి. షాలిమార్ బాగ్ చాలా పెద్దగా ఉంది, వండర్ఫుల్ ఉంది. అన్నీ కూడా చాలా 50 ఎకరాలు ఆ రేంజ్లో ఉన్నవి. అంటే నిశాంత్ గార్డెను, షాలిమార్ బాగ్, అంటే నిశాంత్ బాగ్, షాలిమార్ బాగ్ ఈ 2 చాలా పెద్దగా ఉంటాయి. మిగతావి కొంచెం చిన్నగా ఉన్నాయి. మీకు టైం లేకపోతే కనుక షాలిమార్ బాగ్, నిశాంత్ బాగ్ ఈ 2 అయితే మీరు కవర్ చేయొచ్చు. అంటే 2 మిక్స్ అయి ఉన్నాయి. మనకు జనరల్గా ఏంటంటే మనం ఎక్కడ పొద్దున షాలిమార్ బాగ్ చూసామా, అక్కడ 2 వేరు చెట్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒకటే చెట్టు పైన మనకు 2 రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ముందు వైట్ కలర్. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ప్రతి దగ్గర ఏంటంటే మనకు కాశ్మీరీ డ్రెస్సెస్లు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఫోటోలు తీస్తారు. 200 రూపాయలు తీసుకుంటారంట. డ్రెస్ వేసి ఫోటో తీసి వాళ్ళ కెమెరాతో తీసి ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. 200 రూపీస్ తీసుకుంటారు. మన ఫోన్తో తీయదంట. మరి ఎందుకు, మరి అక్కడ రాసి పెట్టింది. సో మనమైతే ఇంతకుముందే జస్ట్ ఒక టెర్రేస్ చూసాము. టెర్రేస్ అంటే ఒక మెట్టు లాగా, అంటే లాంగ్ పెద్ద మెట్టు లాగా ఉంటుంది, స్టెప్స్ లాగా, స్టెప్ వైజ్ మొత్తం 12 ఉంటాయంట. సో మనకు ఒకటి, ఇది రెండోది, ఇది వెనక దిక్కు ఫస్ట్ది. చూద్దాం. మొత్తం 12 ఉంటాయి. సో ఇక్కడ వేరే ఎక్కుతున్నాం టెర్రేస్కి. సో ఇది వేరే టెర్రేస్, ఇది ప్రజెంట్ ఇక్కడ ఒకటి. సో ఇది కిందికి. సో 2 వేరే టెర్రేస్లు ఈ విధంగా అన్నట్టు. ఈ విధంగా మొత్తం 12 ఉంటాయి. వావ్, ఇక్కడ చాలా సూపర్గా ఉంది. మనకు వాటర్ ఫౌంటైన్ కూడా రకరకాల స్టెప్స్ లాగా ఉన్నాయి. మనకు అక్కడ మంది కనిపిస్తుంది కదా, సో అక్కడ ఒకటి ఉంది, ఇది ఒక స్టెప్ లాగా ఉంది. సో ఇలా వస్తే మనకు ఇక్కడ మనకు ఫోటోలు దిగుతున్నారు. ఇంకా పైకి మెట్ల ఇక్కడ బాగుంది ఇంకా వాటర్ ఫౌంటైన్. సో ఇప్పుడు మనం వేరే టెర్రస్కి వచ్చాము. అంటే ఇంతకుముందు మనం చూసింది కింద. సో ఇది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది.
సో ఇక్కడ ఇదేమో కింద టెర్రస్ లాగా ఉంది, ఒక మెట్లు లాగా, ఇది పైన. సో ఇలా ఇదొకటి ఇట్లా మొత్తం మనకు 12 ఉంటాయి. సో చాలా బాగుంది యాక్చువల్గా ఇది నిషత్ గార్డెన్. సో స్టెప్ వైజ్గా ఉంది యాక్చువల్గా. సో మన వెనక సైడ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా, సో వెనక సైడ్ అలా ఉంటుంది వాటర్ ఫాల్. స్ట్రేట్లో మనకు కనిపించేది దాల్ లేక్. సో దాల్ లేక్ నుంచి ఇలా స్టెప్స్ లాగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే షాలిమార్ గార్డెన్ కంటే ఇదే చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, సో వాటర్ పడతా ఉంది ఇట్లా ఇటు సైడు. సో మనకైతే వాటర్ ఫాల్స్ ప్రకారంగా కరెక్ట్గా కనిపిస్తుంది, స్టెప్స్ వైజ్గా ఉన్నాయి. చుట్టుపక్కల చెట్లు కానీ అవి కానీ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ చెట్లే ఉన్నాయి, కొత్త చెట్లు లాగా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 గార్డెన్స్ చూశాను. షాలిమార్ గార్డెన్స్ అయిపోయింది, చష్మషాయి అయిపోయింది, ఇంకా 2 అయిపోయినాయి. చాలా స్టెప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది కరెక్ట్గా 12 టెర్రస్లు ఉండేటట్టుగానే కనిపిస్తూ ఉంది. సో వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, ఈ చెట్లేమో చాలా పెద్దగా ఉన్నాయి. ఇలాంటి చెట్టు మనము ఇక్కడ షాలిమార్ బాగ్లో చూసాము, 360 సంవత్సరాల ఓల్డ్ అంట, చిన్నార్ అని ఉంది చెట్టు పేరు. సో ఇక్కడ కూడా అలాంటి చెట్లు చాలా ఉన్నాయి పెద్ద పెద్దగా. పైన యాక్చువల్గా మీరు చూస్తే కనుక కనిపిస్తున్న వీడియోలో చెట్టు పైన మన పెద్ద పెద్ద గద్ద లాంటివి ఉంటాయి కదా, పక్షులు గూడు కట్టుకున్నాయి అక్కడ పైన. ఇక్కడ ఈ చెట్టు పైన బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో రెడ్ కలర్లో ఉన్నాయి చెట్లు. ఈ రెడ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, అన్నీ బ్యూటిఫుల్గానే కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ పైదానికి వచ్చినాము, ఇంకొక స్టెప్ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఇలా స్ట్రేట్కి వెళ్ళలేము, అది కొంచెం వేరే రూట్లో వెళ్ళాలి, వాటర్ ఫాల్ లాగా పడుతుంది. సో దానికి దారి వేరే రకంగా అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఈవినింగ్ వస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎండ కూడా బాగా ఏం కొట్టదు, అరౌండ్ 20 degrees ఉంది ప్రజెంట్. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కొంచెం 25 వరకు పెరుగుద్ది కావచ్చు మనకు మే టైంలో ఇంకా మంది చాలా వస్తారు. ఎందుకంటే మనకు ఎస్పెషల్గా సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. మనకు ప్రజెంట్ అయితే ఇక్కడ నైట్ 8 degrees సెంటిగ్రేడ్ కూడా వస్తుంది. 8 degrees మినిమము, 20 degrees మ్యాక్సిమం ఉంది ప్రజెంట్. ఇక్కడ శ్రీనగర్లో పెహల్గామ్ కానీ, సోనమార్గ్ కానీ, గుల్మార్గ్ కానీ వెళ్తే అక్కడ వేరే ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంటుంది.